శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అనేది భారతదేశంలోనే అత్యంత రహస్యమైన మరియు ధనిక ఆలయాల్లో ఒకటి. ఇది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అనంతాశయంలో పడుకున్న రూపంలో దర్శనమిస్తాడు. అసలు పూర్తి కథ తెలియాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. భారతదేశంలో కోట్ల సంపద దాచిన ఆలయం ఏది అని అడిగితే చాలామంది ఒక్కసారిగా చెప్పే పేరు అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం అనే పేరుకు అర్థం అనంతుడి నగరం, అంటే ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు నగరం. ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతారు. కొందరు ఇది మహాభారత కాలనాటి నుండి కంటే కూడా పాతదని నమ్ముతారు. అసలు ఆలయం ఎలా ఏర్పడింది? ఒకప్పుడు విల్వమంగళం స్వామియార్ అనే మహావిష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు మహావిష్ణువును ప్రార్థించేవాడు. ఒకరోజు చిన్న బాలుడి రూపంలో మహావిష్ణువు ఆయన ముందుకు వచ్చాడట. ఆ బాలుడు చాలా అల్లరి చేసేవాడు, కానీ స్వామియార్ అతడిని చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఒకరోజు కోపంతో స్వామియార్ ఆ బాలుడిపై అరవడంతో ఆ బాలుడు ఇలా అన్నాడట, నన్ను మళ్ళీ చూడాలంటే అనంత కాడకురా అని చెప్పి మాయమయ్యాడట. ఆ తర్వాత స్వామియార్ అడవుల్లో వెతుకుతూ అనంత కాడకు చేరుకున్నాడు. అక్కడ అతను ఒక అద్భుతం చూశాడు. భారీ రూపంలో ఆదిశేషుడిపై మహావిష్ణువు పడుకొని ఉన్నాడు. ఆ రూపం అంత పెద్దగా ఉండడంతో తల ఒక్క చోట, మధ్య భాగం మరో చోట, పాదాలు చాలా దూరంలో కనిపించాయట. స్వామియార్ భయంతో ప్రార్థించగా విష్ణువు తన రూపాన్ని చిన్నదిగా మార్చి అక్కడే ఉండిపోయాడని అంటారు. ఆ స్థలంలోనే అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం చాలా ప్రత్యేకం. స్వామి ఆదిశేషుడిపై విశ్రాంతిగా పడుకొని ఉంటాడు. ఆయన నాభి నుంచి ఒక పద్మం వేలవాడుతుంది. ఆ పద్మంపై బ్రహ్మదేవుడు ఉంటాడు. అందుకే ఆయనకు పద్మనాభ స్వామి అనే పేరు వచ్చింది. ఈ విగ్రహాన్ని చూడడానికి ఒకే తలుపు సరిపోదు. 3 వేరువేరు ద్వారాల నుంచి చూడాలి. మొదటి ద్వారం నుంచి తల భాగం, రెండో ద్వారం నుంచి నాభి భాగం, మూడో ద్వారం నుంచి పాదాలు కనిపిస్తాయి. ఇది ఆలయంలోనే అతిపెద్ద ప్రత్యేకత. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని గదులు తెరవడం ప్రారంభించాడు. అక్కడ వోల్ట్ ABCDEF అనే రహస్య గదులు ఉన్నాయి. ఆ గదులు తెరిచినప్పుడు ప్రపంచం షాక్ అయింది. అందులో బంగారం, వజ్రాలు, కిరీటాలు, బంగారు విగ్రహాలు, రత్నాలు, వేల ఏళ్ల నాణ్యాలు బయటపడ్డాయి. అంచనా ప్రకారం ఆ సంపద విలువ 1,00,000 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. అన్ని గదులు తెరిచినా ఒక గది మాత్రం ఇంకా తెరవలేదు. అదే వోల్ట్ B. ఈ గది ముందు నాగబంధం ఉన్నట్లు చెబుతారు, అంటే పాముల శక్తితో మూసివేసిన తలుపు అనే నమ్మకం. దీనిని సాధారణంగా తెరవకూడదని చాలా మంది అంటారు. పురాణాల ప్రకారం ఒక ప్రత్యేక మంత్రంతో మాత్రమే ఈ తలుపు తెరుచుకుంటుందని చెబుతారు. కొంతమంది ఈ తలుపు వెనకాల మరింత భారీ సంపద ఉందంటారు. మరికొందరు అక్కడ దైవిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఈ గది ఇప్పటికీ ప్రపంచానికి ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. సాంప్రదాయాలు, దుస్తులు తప్పనిసరి. పురుషులు ధోతి ధరించాలి, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇక్కడ పూజా విధానాలు కూడా చాలా పురాతనంగా ఉంటాయి. కేరళ రాజకుటుంబం ఇప్పటికీ తాము పద్మనాభ దాసులు అని పిలుచుకుంటుంది. అంటే వారు రాజులు కాదు, స్వామి సేవకులమని భావిస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, చరిత్ర, రహస్యాలు, సంపద ఇవన్నీ కలిసిన ఒక అద్భుత ప్రపంచం. ఇప్పటికీ వోల్ట్ B వెనకాల అసలు రహస్యం ఏమిటో ఎవరికి తెలియదు. అందుకే ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఎంతవరకు నిజం అనేది, మీకు ఎంతవరకు తెలుసు అనేది కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో అయిపోండి.